ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని చట్టసభలకి ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళని మరి ఎమ్మెల్సీలుగా కూడా ఎన్నుకున్న వాళ్ళని ఎంపీలుగా ఎన్నుకున్న వాళ్ళని చట్టసభల్లో ఉండే వాళ్ళకే రక్షణ లేకపోతే సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా వాళ్ళని జోకర్లుగా బఫూన్లుగా లేకపోతే దుర్మార్గమైన ఫోటోలతోని మార్ఫింగ్లు ట్రోలింగ్లు రీమిక్స్లు బీజిఎంలు ఇష్టం వచ్చినట్టు ఏదైతే చేస్తున్నారో ఈ విచ్చలవిడితనానికి బ్రేక్ పడాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీబడి. చట్టసభల్లో ఉన్న వాళ్ళకు కూడా రక్షణ లేకపోతే చట్టసభలు కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయలేని పరిస్థితికి వస్తే సోషల్ మీడియా మీద ఖచ్చితంగా నియంత్రణ చట్టం తేవాలి. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో దేశానికే రోల్ మోడల్ కావాలి. మరీ ముఖ్యంగా ఏదైనా కూడా ట్రోలింగ్ అనేది చాలా దుర్మార్గం. దానికన్నా ముందు మార్ఫింగ్ అనేది అత్యంత హేయమైన చర్య. అసలు లేని దాన్ని మార్ఫింగ్ చేసి ట్రోలింగ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం. నిజం నిగ్గు తేలేలోగా అబద్ధం ఆకాశం చుట్టూగా భూమంతా కూడా గుండ్రంగా తిరిగి వచ్చేస్తుంటే అసలు నిజం తెలిసే లోపల అన్యాయమైన అవమానానికి గురైతే దానికి పరిష్కారం ఉండాలి. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రోజున చేస్తుందో దీన్ని కట్టడి చేయడం కోసం కూటమి ప్రభుత్వం రాగానే కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు మీరు గమనించాలి. వెంకటకృష్ణ గారు, డొక్కా గారికి తెలుసు, విక్రమ్ గారిని కూడా అబ్జర్వ్ చేయమని అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కొన్ని చర్యలు తీసుకున్నమాట వాస్తవం. కానీ వైఎస్ఆర్ కేపీ మీద తీసుకున్న చర్యలు, ఆ పార్టీ మీద తీసుకున్న చర్యలు ఏం లేవు. వైఎస్ఆర్సీపీ మీద ఆ కార్యకర్తల మీద తీసుకున్న చర్యలు ఉన్నాయి. వైఎస్ఆర్ కేపీ మీద ఆ పార్టీ మీద తీసుకున్న చర్యలు లేవు. రెండు పార్టీలు ఉన్నాయి, ఒకే పార్టీలో రెండు ఉన్నాయి. వైఎస్ఆర్ కేపీ అంటే ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన అనుయాయులు ఎవరికి శిక్ష పడలా. ఆయన తనయుడైన సజ్జల భార్గవ్ రెడ్డి సాక్షాత్తు సోషల్ మీడియా హెడ్గా ఉన్న మార్ఫింగ్లన్నీ ఆయనే చేశాడని రిటర్న్గా రాసి సంతకం పెట్టి వచ్చానని వర్రా రవీందర్ రెడ్డి నాతో చెప్పడం జరిగింది నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఎంత అన్యాయం అన్నా, నేను డబ్బులు లేనోడిని కాబట్టి నేను కొంత దుర్మార్గంగా ఆ రోజు అన్యాయంగా చేసిన మాట వాస్తవం. కానీ దీనికి ఆద్యుడెవరు, దీనికి బాధ్యుడెవరు, మరి నేను రిటర్న్గా ఇచ్చినాను కూడా వాళ్ళ మీద మాత్రం చర్యలు ఉన్న అంతేలేనా? డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయం. మరి వైఎస్ఆర్ కేపీకి సంబంధించి చుట్టూ ఆయనకి ఎస్ఆర్కే గారికి చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఒక్క కేసు లాడ్జ్ అయిందా? ఎస్ఆర్కే గారి సంగతి ఎటు అందరికీ తెలిసిందే, ఆయన మీద ఏ కేసులు ఈ 5 ఏళ్లలో లాడ్జ్ కావు. అలాగే కొడుకును కూడా కాపాడుకుంటున్న వైనం, ఆయన అత్యంత మర్యాదగా పిలిచి 1 గంట విచారించి జ్యూస్ ఇచ్చి పంపిస్తున్న వైనం, సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా బెయిల్ రాకపోతే కూడా అతనికి అత్యంత మర్యాదగా 1 గంట విచారించి పంపిస్తున్నారు. ఆయన చట్టానికి అల్లుడా? మరి ఏందిది? వైఎస్ఆర్సీపీలో మొన్న సవీందర్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పరంగా డబ్బులు సంపాదించుకోలేక ఒక చిన్న చెరుకు రసం సెంటర్ పెట్టుకుంటే అతని ఇంటికి పోయే క్రమంలో అతన్ని తీసుకెళ్లారు. మళ్ళీ అతను తప్పలేదని తెలుసుకుని వదిలేసింది ఈ ప్రభుత్వం. మీరు సరే ఏదో చెప్పబోయి అంటే ఐఎమ్ సారీ మిమ్మల్ని ఆపుతున్నందుకు, ఏదో చెప్పబోయి ఎవరినో సమర్థిస్తున్నారు. సవీంద్రారెడ్డి చెరుకు రసం దుకాణం ఉందా లేకపోతే నిజంగా గంజాయి అమ్ముతాడా నాకు తెలియదు, కానీ అతను పెట్టే పోస్టులు మాత్రం ఇప్పుడు ఈ కొత్త చట్టం తెస్తే చాలా శిక్షలు పడాలి. అలాంటి పోస్టులు పెడతాడు ఆ అకౌంట్ లో. అతను పెడతాడా? ఈ మధ్య నేను చూడలేదు. సమర్థించిన ఎవరైనా సోషల్ మీడియా చర్యలు తీసుకోవాలి. ఒక మాట వినండి, దయచేసి వినండి. మనం మాట్లాడుతున్నది ఏంటి? సోషల్ మీడియాలో అకృత్యాల మీద కొత్త చట్టం వస్తే ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుతున్నాం. రావాలి. సజ్జల రామకృష్ణ లిక్కర్ కేసు నేను 10 నెలల నుంచి ఆయన పోస్టులు ఏవి చూడలేదు సార్. నేను ఆ పార్టీ వదిలేక ఆయన పోస్టులు మీరు చూడకుండా సర్టిఫికెట్లు ఇవ్వద్దు. సబ్జెక్ట్ నుంచి కరెక్ట్ చేస్తున్నా కాదు. మీరు లిక్కర్ కేసులు అవి వేరు, ఈ కేసు వేరు. అలా వర్రా రవీందర్ రెడ్డి మీతో చెప్పుకుని గోడు వెళ్ళబోసుకున్నాడు. వర్రా రవీందర్ రెడ్డి ఏమైనా మారినాడా తర్వాత? సార్ తాను తప్పు చేసినట్టు నాకు చెప్పుకున్న దాంట్లో ఆయన రిటర్న్గా సంతకం పెట్టొచ్చిన తర్వాత నేను ప్రశ్నిస్తున్నా, మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా సోషల్ మీడియా హెడ్ మీద ఎందుకు చర్యలకు ఇనిషియేట్ చేయట్లేదు అనేది నాకున్న ప్రశ్న. అది మాట్లాడండి. మరి వైఎస్ఆర్ కేపీని ఎందుకు ప్రొజెక్ట్ చేయాలి? వైఎస్ఆర్ కేపీ అనుయాయులను ఎందుకు ప్రొజెక్ట్ చేయాలి? ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? అది మాత్రం వదిలేస్తే అది అందులో భాగం కాదా?
విడిగా ఉన్నారా పోనీ? అంతేకాకుండా ఆ రోజు కూటమి నేతల మీద ఏమి అవాకులు చవాకులు మార్ఫింగ్లు రీమిక్స్లు చేయలేదా? ట్రోలింగ్లు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీదే ట్రోలింగ్లు మార్ఫింగ్లు జరిగాయని చెప్పి మరి మొత్తం సమాచారం మీద ఎంక్వైరీ జరుగుతుంది, కానీ ఎంతో చాలా మర్యాదగా జరుగుతుంది. ఎందుకను? అదే మరి అందుకే నేను అనేది కూడా సరే గవర్నమెంట్లో విజువల్స్ లో కూడా మీ విజువల్స్ లో కూడా ఏబిఎన్ లో ఆయనే ప్రముఖంగా కనపడుతున్నాడు ఇందాక అర్ధ గంట నుంచి. కానీ ఆయన మీద చర్యలు లేవు. మీ ఫ్రెండ్ కొడుక సజ్జల భార్గవ రెడ్డి కనపడుతూనే ఉన్నాడు కదా. మీ ఫ్రెండ్ కొడుక చెప్పా కదా సార్, ఐ లవ్ యూ అని ఆయనకి మొన్న సజ్జల గారు. మేము ఆయన ఎందుకు చెప్పమంటే నేను చెప్తాను. కాదండి